వార్తలను సమర్పిస్తున్నారు. నాణ్యమైన వైద్యానికి మారుపేరు శ్రీ సాగర్ కిడ్నీ కేర్ రాజమండ్రి. విద్యా వికాస్ విద్యా సంస్థలు కిడ్స్ క్యాంప్, హై స్కూల్, జూనియర్ కాలేజ్, జంగారెడ్డిగూడెం, గాజువాక. ఫోన్ నంబర్స్ 08821 223 and 223 సెల్ నంబర్స్ 9169969939 and 9491970031. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెంలో ప్రారంభమైన హనుమత్ జయంతి ఉత్సవాలు పాల్గొన్న ఆలయ ఈవో ఆర్వి చందన. కన్నుల పండుగ జంగారెడ్డిగూడెం మండలం మైసనగూడెం ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట. భారీగా తరలివచ్చిన భక్తులు, స్వామిని దర్శించుకున్న భక్తులు. ఏలూరులో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 34వ వర్ధంతి ఘన నివాళి అర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు. ఏలూరులో నిర్వహించిన యోగాంధ్ర యాప్ ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ వెటరీ సెల్వి, జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి. జంగారెడ్డిగూడెంలో సారా మరణాలను వెలికి తీసింది తానేనంటున్న టీడీపీ నాయకులు షేక్ ముస్తఫా. టాస్క్ ఫోర్స్ విచారణతో నిజాలు బయటకు వస్తాయని వెల్లడి. ప్రైవేట్ పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలలు ధీటుగా ఉండాలని ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. ఉత్తమ ర్యాంక్ సాధించి భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా ఉండాలని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. తల్లిదండ్రులకు వచ్చేగల ఏ కళ్ళైతే మీరు కన్నారో ఈ రోజు మీ పిల్లలు నెరవేర్చడం జరుగుతుంది. చదువు ఇక్కడతో ఆగకూడదు. ప్రభుత్వం అన్ని రకాలుగా మీకు అండగా నిలబడుతుంది. మీరు చూస్తే కేవలం స్కూల్ ఎడ్యుకేషన్ కాకుండా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ లో కూడా, అంటే గవర్నమెంట్ జూనియర్ కాలేజీలు కూడా బలోపేతం చేస్తున్నాం. మీరు మొన్న రిజల్ట్స్ కూడా బాగా వచ్చినాయి. ఒక పక్కన అది చేస్తున్నాం. హైయర్ ఎడ్యుకేషన్ కి వచ్చేగల కూడా సంపూర్ణ ఫీ రీయింబర్స్మెంట్ విధానాన్ని ముందరికి తీసుకెళ్తున్నాం. పీజీ ఫీ రీయింబర్స్మెంట్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు గైడ్ లైన్స్ ఫామ్ చేయమని మాకు ఆదేశాలు జారీ చేశారు. అంటే ప్రభుత్వం అన్ని రకాలుగా మీ పిల్లలకి అండగా నిలబడుతుంది. మీ పైన కూడా బాధ్యత ఉంది. పిల్లల్ని మీరు మోటివేట్ చేయాలా, గైడ్ చేయాలా. చాలా క్రిటికల్ ఏజ్ ఇప్పుడు వచ్చే 2 సంవత్సరాలు చాలా ఇంపార్టెంట్. ఆ గైడెన్స్ అనేది ఎప్పుడు మీరు ఉండాలని నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం. ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా మీరు కేవలం స్టూడెంట్స్ కాదు, మీరందరూ ఈరోజు స్టోరీ టెల్లర్స్. మీరు వెళ్ళాలి. మీరు మీ స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ లో మీరు మాట్లాడాలి. మీకు ఏదైతే డ్రీమ్ వాల్ చూసా, గ్రాటిట్యూడ్ వాల్ చూసా, ఎన్ని మీరు మాట్లాడాలి. మిమ్మల్ని చూసి నెక్స్ట్ జనరేషన్ అంటే నెక్స్ట్ బ్యాచ్ ఇన్స్పైర్ అవ్వాలి. ఆ బాధ్యత ఇక్కడున్న మీ అందరి పైన ఉంది. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ప్రభుత్వ విద్య అనేది ప్రైవేట్ కన్నా తక్కువ కాదనేది చెప్పాల్సిన అవసరం. ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ కన్నా మెరుగైందని చెప్పాల్సిన బాధ్యత ఇక్కడ మనందరి పైన ఉంది. నేను ఎటుకో నాకు క్యాంపెయిన్ చేస్తాం, మీరు బాధ్యత తీసుకుని ఒక్కొక్కరు మాట్లాడాలి. మీరందరూ ఎటుకో బాగానే యాక్టివ్ గా ఉంటారు. ఐఎమ్ షూర్ ఇక్కడ ఉన్న చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో బాగా యాక్టివ్ గా ఉండుంటారు అనుకుంటున్నా. ఉన్నారా? లేదంటే నో టైం, ఓన్లీ చదివే. ఇంట్లో ఫోన్ ఇవ్వలే, ఎవరికి ఫోన్ కూడా ఇవ్వట్లేదా? బెస్ట్ డెసిషన్ ఇది. ఫోన్ ఎంత తక్కువ వాడితే ఈ వయసులో అంత బెటర్. కానీ మీరు మీ సోషల్ మీడియాలో యాక్టివిస్ట్ గా మారి ప్రభుత్వ పాఠశాలల గురించి మీరు అందరూ మాట్లాడాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఏలూరులో వట్లూరు టీటీడీసీలో బుధవారం ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి యోగా ఓరియంటేషన్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెటరీ సెల్వి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ, జిల్లా జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యోగా ప్రాముఖ్యతపై ప్రజలలో అవగాహన పెంచేందుకు యోగాంధ్ర కార్యక్రమం దోహదపడుతుందని అన్నారు. జూన్ 21 యోగా దినోత్సవం పురస్కరించుకుని ఈ రోజు నుంచి నెల రోజుల పాటు యోగా మాసంగా పాటిస్తూ యోగా సాధనపై జిల్లా స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మంది యోగాలో ప్రవేశంతో అవగాహన, శిక్షణ కల్పింపబడుతుందని తెలిపారు. యోగాపై శిక్షకులు అందిస్తున్న శిక్షణను అందిపుచ్చుకోవాలని అన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి మాట్లాడుతూ ప్రతి మండలంలో మాస్టర్ ట్రైనర్ల ద్వారా యోగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా వచ్చే వారం మండల స్థాయిలో, తదుపరి వారం గ్రామ స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. యోగా ప్రాముఖ్యతను విస్తృతం చేసేందుకు వివిధ పోటీలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా యోగాంధ్ర కార్యక్రమ నిర్వహణలో భాగంగా రూపొందించిన యాప్ ను జిల్లా పరిషత్ చైర్పర్సన్ పద్మశ్రీతో కలిసి జిల్లా కలెక్టర్ వెటరీ సెల్వి ఆవిష్కరించారు. ఈ యాప్ లో అందరూ నమోదై ఉపయోగించుకోవాలని సూచించారు. వేముల ధర్మారావు ఆధ్వర్యంలో యోగా శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ బి విశ్వేశ్వరరావు, ఏలూరు ఆర్డీఓ అచ్యుత అంబరీష్, ఆయుష్ ఆర్డీడీ లక్ష్మీ సుభద్ర, డిఆర్డీఏ పీడీ ఆర్ విజయరాజు, జిల్లా పరిశ్రమల కేంద్రం జిఎం సుబ్రహ్మణ్యేశ్వరరావు, ఎల్డీఎం డి నీలాద్రి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ త్రినాథ్ బాబు,
జిల్లా మైనార్టీల సంక్షేమ అధికారి ఎంఎస్ కృపావరం, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మాలిని, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ శ్రీరామ్మూర్తి, డిపిఓ కె అనురాధ, డిసిఓ ఏ శ్రీనివాస్, తహసీల్దార్ శేషగిరిరావు, ఐసిడిఎస్ పిడి శారద, బీసీ సంక్షేమ శాఖ అధికారి నాగారాణి, డిఎస్డిఓ శ్రీనివాస్, డిసిపిఓ సూర్యచక్రవేణితో పాటు యోగా శిక్షకులు విజయలక్ష్మి, సిహెచ్ శివ, వినోద్ కుమార్ పాల్గొన్నారు. మనకు స్వర్ణ ఆంధ్ర 2047లో భాగంగా హెల్తీ వెల్తీ హ్యాపీ సిటిజన్స్ తయారు చేయడానికి కోసం మనం యోగా 2025 క్యాంపెయిన్ని మనం బాగా చేస్తాం. సో ఒక 1 మంత్ ఈ ప్రోగ్రామ్ కంటిన్యూస్ కనిపిస్తాం. అందులో భాగంగా మనం 2 crore సిటిజన్స్ని పార్టిసిపేషన్ యోగా చేయడానికి ఈ యోగా గురించి అవేర్నెస్ కల్పించడానికి హెల్త్ అండ్ వెల్బీయింగ్ గురించి చెప్పడానికి కోసం మనం ఈ క్యాంపెయిన్ ఇందులో కాకుండా 10 లక్షల సర్టిఫైడ్ యోగా ప్రాక్టీషనర్స్ని కూడా మనం తయారు చేయాలని పబ్లిక్ కోసం ఒక 3-day కోర్స్ సర్టిఫైడ్ యోగా ప్రాక్టీషనర్స్కి మనం ఎవరు మాస్టర్ ట్రైనర్గా టీఓటీగా మనం పికప్ చేసుకుంటున్నాం వాళ్ళకి ఒక 5-day ట్రైనింగ్ ప్రోగ్రామ్ చెప్పేసి కూడా మనకు ఇవ్వడం జరిగింది. సో ఇలాగే మనము డిస్ట్రిక్ట్ లెవెల్లో కొన్ని ట్రైనర్స్ని ట్రైన్ చేసుకొని మళ్ళీ ఎవ్రీ మండలానికి ఒక టీఓటీని కూడా మనం ట్రైన్ చేసుకొని ప్రతి ఒక్క విలేజ్లో కూడా ఈ ప్రోగ్రామ్ చేయాలని మనకు ఆదేశాలు ఉన్నాయి. అలాగే మనం కూడా ప్లాన్ చేసుకున్నాము. సో టు బ్రింగ్ అవేర్నెస్ అబౌట్ యోగా అండ్ అబౌట్ హెల్తీ లైఫ్ స్టైల్. ఈ రోజు మనము మన ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా 21st జూన్ కి ఏదైతే ఉందో దానికి కర్టెన్ రైజర్ ఈవెంట్ గా ఇక్కడ చేసుకోవడం జరిగింది. దాంట్లో మనకి కామన్ యోగా ప్రోటోకాల్ ఏది అనేది మన మాస్టర్ గారు నేర్పించడం జరిగింది. ఈ లీడింగ్ అప్ టు నెక్స్ట్ 1 మంత్ వరకు రకరకాల ప్రోగ్రామ్స్ యాజ్ పర్ స్టేట్ గవర్నమెంట్ డైరెక్టివ్ అండ్ కొన్ని మన ఏలూరు లెవెల్లో మనం డిజైన్ చేసుకొని చేస్తున్నాము. దానికోసం ఫస్ట్ 5 days మనం చేయబోయేది ఏంటంటే ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్. అంటే ప్రతి మండలానికి ఒక మాస్టర్ ట్రైనర్ ని ఐడెంటిఫై చేసి ఆయుష్ డిపార్ట్మెంట్ లో ఉన్న ట్రైనర్స్ తోని వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పిస్తాము. దాని ద్వారా ప్రతి మండలానికి ఒక క్వాలిఫైడ్ సర్టిఫైడ్ ట్రైనర్ ఫస్ట్ తయారవుతారు. వాళ్ళ ద్వారా మండల్ లెవెల్ ప్రోగ్రామ్స్ ఒక వారం అంతా చేసి నెక్స్ట్ వారం విలేజ్ లెవెల్ ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది. అలానే దీని మధ్యలో మొత్తం మనం రకరకాల కాంపిటీషన్స్, ఈవెంట్స్ అంటే యోగా పైన అవేర్నెస్ డెవలప్ చేయడానికి, అట్లానే ఒక ఇంట్రెస్ట్ చేయడానికి అండ్ సర్టిఫైడ్ ట్రైనర్స్ ని తయారు చేయడానికి ఈ 3 ఆబ్జెక్టివ్స్ తో మనం చేయడం జరుగుతుంది. దీంట్లో ఇప్పుడు కమింగ్ డేస్ లో మేము అనౌన్స్ చేస్తూ ఉంటాము కాంపిటీషన్స్. పెయింటింగ్ కానివ్వండి, రంగోలీ, ఎస్సేస్, వీడియో మేకింగ్, యోగా యాంథమ్ మేకింగ్ ఇట్లాంటివి. అలానే డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కి కూడా మోటివేషన్ కోసం ఒక యోగా కార్నర్ అనేది వాళ్ళ ఆఫీసెస్ లో డెసిగ్నేట్ చేసుకోమని చెప్తున్నాము. దాని పర్పస్ ఏంటంటే త్రూ అవుట్ ద డే మనం వర్క్ స్ట్రెస్ లో ఉంటాం. ఒక 5 minutes దానికోసం డెడికేట్ చేసి అక్కడ మెడిటేషన్ కానివ్వండి, సింపుల్ ఆసనాస్ టు రిలీవ్ స్ట్రెస్ అట్లాంటివి చేసి కంటిన్యూస్ గా ఈ నెక్స్ట్ 1 month పార్టిసిపేట్ చేసిన డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ని కూడా మేము రికగ్నైజ్ చేస్తాము. ఇలానే ఏలూరు లెవెల్లో కూడా మనం పెట్టే ఇనిషియేటివ్స్ అన్ని మీకు తొందరలోనే చెప్తామండి. ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్. యోగా మన అందరికీ ఎంత ఇంపార్టెంటో తెలుసు. దీంట్లో యాక్టివ్ పార్టిసిపేషన్ చేసి లాస్ట్ కి 21st జూన్ రోజు వైజాగ్ లో జరిగే మెయిన్ ఈవెంట్ కి కూడా వర్చువల్ గా మనం పార్టిసిపేట్ చేస్తాము. థ్యాంక్ యూ. నేషనల్ యోగా దినోత్సవం సందర్భంగా ఈ రోజు ఇక్కడ మా ఒట్లూరు పెద్దపాడు గ్రామంలో ఈరోజు మేము ఫస్ట్ డే ఆయుష్ వాళ్ళ ఆధీనంలో ఇక్కడ చేసుకుంటున్నాము. ఈ నెలంతా కూడా మండల వైజ్గా, అదే గ్రామ వైజ్గా, జిల్లా వైజ్గా కూడా ఇక్కడ ప్రతి రోజు కూడా ఎక్కడో చోట జరుగుతూనే ఉంది. ఎందుకంటే యోగా అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడేది. ఎందుకంటే ఈ రోజుల్లో చూస్తే మనం ప్రతి ఒక్కరికి కూడా అనారోగ్యంతో ఎంతో మంది బాధపడుతున్నారు. అలాంటి వాళ్ళకి ఈ యోగా అనేది ఎంతో ముఖ్యమైనది. ఈ రోజు ఎక్సర్సైజులు అవి కూడా చేస్తున్నారు, కానీ దానికన్నా మెరుగైంది ఏంటంటే యోగా దినోత్సవం. ఈ నెలంతా చేస్తూ ఉంటే అలవాటు లేని వాళ్ళకి కూడా అలవాటు అయ్యేటట్టు అలవాటుగా ఇది మారిపోతుంది. ఇలాంటి మంచి ప్రోగ్రామ్ పెట్టినందుకు కలెక్టర్ గారికి, జేసీ గారికి, అదే విధంగా ఆయుష్ వాళ్ళకి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు, మోదీ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైన జంగారెడ్డిగూడెంలో సంకటహార వినాయక, కార్యసిద్ధి హనుమాన్, వెంకయ్య స్వామి ఆలయం వద్ద హనుమత్ జయంతి సందర్భంగా విశేష పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు తెలియజేశారు. వేకువజాము నుంచే ఆంజనేయ స్వామికి ఎంతో ప్రీతికరమైన నాగవల్లి దళాలతో, సింధూరాలతో ఈ నెల 22వ తేదీన అర్చన, అష్టోత్తర పూజలు నిర్వహించనున్నట్లు గుండె వైద్య నిపుణులు కేశవరావు తెలియజేశారు. ఈ పూజా కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. స్వామివారి 4వ వార్షికోత్సవంలో భాగంగా ఆలయంలో కొలువైన దేవతా
ఉత్సవమూర్తులకు విశేష అభిషేకాలు చేయనున్నట్లు తెలిపారు. భక్తులు దాతల సహాయ సహకారాలతో ఆలయంలో విశేష కైంకర్యాలు కొనసాగుతున్నాయని అన్నారు. శాస్త్రోక్తంగా నిర్వహించే ఈ పూజాది కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. రేపు అనగా గురువారం 22వ తారీఖు ఉదయం నుంచి తెల్లవారుజాము నుంచి కూడా ఆ హనుమంతుడికి అష్టోత్తర శతనామార్చన పూజాది కార్యక్రమాలు అవి అన్ని యథావిధిగా జరుగుతాయండి. అవే కాకుండా నాగవల్లి దళాలతోటి అర్చన, స్వామివారికి విశేషంగా సహస్రార్చన, ఇంకా అవే కాకుండా ఇంకా వివిధమైనటువంటి పారాయణలతోటి అర్చన చేయడం అది జరుగుతుందండి. సూక్తాలతోటి ఆ హనుమత్ సూక్తంతో ఇంకా ఆ వివిధమైనటువంటి అష్టోత్తరాలతోటి సహస్రనామార్చనతో ఇలాగా స్వామివారికి విశేషంగా అర్చన కార్యక్రమాలు పూజాది కార్యక్రమాలు అన్నీ కూడా చేయడం జరుగుతుంది. సింధూరార్చన కూడా జరుగుతుందండి. అందుకని 50 మంది భక్తులు కూడా పాల్గొని ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొంది ఆయురారోగ్యాలతోటి సుఖ సంతోషాలతోటి వర్ధిల్లాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. జై శ్రీరామ్. ఏలూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రాజనాల రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో భారతరత్న మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 34వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిన్న వయసులోనే దేశ ప్రధాని బాధ్యతలు తీసుకుని ఆధునిక శాస్త్ర సాంకేతిక రంగాలలో దేశాన్ని ముందుకు తీసుకువెళ్లిన గొప్ప ప్రధానిగా రాజీవ్ గాంధీ సేవలను కొనియాడారు. 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా స్థానిక సంస్థలలో మహిళలకు రిజర్వేషన్లు కల్పించారని, కేంద్రం నుంచి నేరుగా పంచాయతీకి నిధులను వచ్చేలా నగరపాలిక బిల్ పెట్టారని గుర్తు చేశారు. రాజీవ్ గాంధీ గ్రామీణ వికాసానికి బంగారు బాట వేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పెద్దిరెడ్డి సుబ్బారావు, సోమరాజుల శివశంకర్, చక్కా గుప్తా, గౌడు రంగబాబు, లంకా రామ్మోహన్, దాసరి రాంప్రసాద్, తాళ్ళూరు చక్రవర్తి, కొమ్మన సాంబశివరావు, కోసూరి చంద్రకాంతమ్మ, కాంగ్రెస్ అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం మైసన్నగూడెం గ్రామంలో అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు. భక్తులు భారీ స్థాయిలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. హనుమనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఇమ్మని శశికుమార్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి నవభారత్ జీఎం శ్రీ రాజ్ గోపాల్, జెడ్పీటీసీ సభ్యులు పోనాటి బాబ్జీ, నూకాలమ్మ ఆలయ కమిటీ చైర్మన్ రాజన్న సత్యనారాయణ, వైఎస్ఆర్సీపీ నాయకులు బత్తిన చిన్న, ముత్యాలమ్మ ఆలయ కమిటీ చైర్మన్ బౌరిశెట్టి మురళీకృష్ణ, విజయదుర్గ ఆలయ కమిటీ సభ్యులు, పలువురు ప్రముఖులు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులకు భారీ అన్న సమారాధన చేశారు. వేద పండితుల వేద మంత్రాలతో కుర్రు సుబ్బారావు దంపతులు, వామిశెట్టి నాగేశ్వరరావు దంపతులు భక్తులకు ప్రథమ దర్శనాన్ని కలిగించారు. ఈ కార్యక్రమానికి సుమారు 8,000 మంది భక్తులు హాజరై అన్నప్రసాదం స్వీకరించినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు విశేష సేవలు చేశారు. వామిశెట్టి గంగాధరరావు దంపతులు, వామిశెట్టి కృష్ణ దంపతులు, చీమల మురళీకృష్ణ దంపతులు, కురుమల్ల శ్రీనివాస్ దంపతులు, సాని రాములు దంపతులు ఓవ్యదారులుగా వ్యవహరించారు. గ్రామ పెద్దలు కుర్రు సుబ్బారావు, వామిశెట్టి నాగేశ్వరరావు, వామిశెట్టి మల్లేశ్వరరావు, కుర్రు రవిబాబు, పిల్లి రామకృష్ణ, వల్లూరి శ్రీకాంత్, బుర్రా నాగేశ్వరరావు, కురుమల్ల వెంకటేశ్వరరావు, కురుమల్ల రామకృష్ణ, ఏసులంక రామకృష్ణ, నొలకాని రామారావు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం గురవైగూడెం మధ్య ఆంజనేయ స్వామి వారి ఆలయంలో హనుమత్ జయంతి సహిత కళ్యాణ మహోత్సవాలు నేత్రపర్వంగా నిర్వహించారు. భారీ స్థాయిలో భక్తులు తరలివచ్చారు. శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారి సన్నిధిలో శిలామయ ఉష్ట్ర సహిత బలిపీఠంలో ప్రతిష్టాపన క్రతువు అత్యంత వైభవంగా నిర్వహించారు. స్వామివారి ఆలయంలో సాయంత్రం 6 గంటల నుండి హనుమత్ జయంతి సహిత కళ్యాణ మహోత్సవాలకు విశ్వక్సేన పూజ, పుణ్యహవచనం, దీక్షాధారణ, మృత్సంగ్రహణం, అంకురారోపణం, వాస్తు పూజ, యాగశాల ప్రవేశం, అగ్ని ప్రతిష్ట, ప్రధాన హోమాలు అనంతరం ధ్వజారోహణ నిర్వహించారు. వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారంగా ఆచార్య, అర్చక, ఋత్వికుల, వేద పండితులచే పూజలు చేశారు. ఈ ఉత్సవాలలో భాగంగా గురువారం ఉదయం 5 గంటల నుండి ప్రభాత సేవ, నిత్యార్చన, కైంకర్యాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. హనుమత్ జయంతి సందర్భంగా లక్ష తమలపాకుల పూజతో పాటు నిత్య హోమం, బలిహరణలు, నీరాజన మంత్ర పుష్పాలు, చతుర్వేద పారాయణాలు అనంతరం తీర్థప్రసాద వితరణ చేయనున్నట్లు తెలిపారు. సాయంత్రం 6 గంటలకు సాయంకాల హోమాలు, బలిహరణలు, నీరాజన మంత్ర పుష్పాలు కార్యక్రమాలు నిర్వహింపబడినవని దేవస్థాన కార్యనిర్వహణ అధికారిని ఆర్వి చందన స్పష్టం చేశారు. ఈ పూజాది కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని పిలుపునిచ్చారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన భక్తుల కోరికలు తీర్చి భక్తుల పాలిట కొంగు బంగారమై వెంచేసి ఉన్న నూకాలమ్మ అమ్మవారిని ఆంధ్రప్రదేశ్ వెలమ కార్పొరేషన్ చైర్మన్ పోలుపర్తి వెంకట గణేష్ కుమార్, సత్యవతి దంపతులు దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు.
తొలుత ఆలయ శాశ్వత చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ, ఆలయ కమిటీ అధ్యక్షులు రొంగల నాగేశ్వరరావుతో కూడిన ఆలయ కమిటీ సభ్యులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం జరిపించారు. తదనంతరం అమ్మవారి చిత్రపటాన్ని, శేషవస్త్రాన్ని ఇచ్చి వేద ఆశీర్వాదాలతో ఘనంగా సత్కరించారు. పివిజి కుమార్ మాట్లాడుతూ నూకాలమ్మ అమ్మవారిని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతమని అన్నారు. అమ్మ అనుగ్రహం అపారమని, అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లేనని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆలయ కమిటీ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ఉపాధ్యక్షులు గాలి నూకరాజు, కోశాధికారి నౌడు సత్యనూకరాజు, వెలమ సంక్షేమ సంఘం సెక్రటరీ పైలా చంటి, పంచాడ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. ఏమండి, కిడ్నీ వైద్యం ఖరీదైందని బాధపడుతున్నారా? లేదు, మధ్యతరగతి ప్రజల కోసం రాజమండ్రిలో ఎల్లవేళ 24/7 అందుబాటులో ఉంది శ్రీ సాగర్ కిడ్నీ కేర్. జనరల్ వార్డ్ 1500 రూపాయలు మాత్రమే, సింగిల్ రూమ్ నాన్ ఏసీ 2500 రూపాయలు మాత్రమే, ఐసీయూ 6000 రూపాయలు మాత్రమే. ఏంటి, మెడలో గొట్టాలు డయాలసిస్ అంటే భయపడుతున్నారా? ఖరీదైంది అనుకుంటున్నారా? కానే కాదు. మెడలో గొట్ట వేయటాన్ని ఐజేవి అంటామండి, 7000 రూపాయలు మాత్రమే. కిడ్నీ ముక్క పరీక్ష రిపోర్టు చేయటం అన్ని కలిపి 16,500 రూపాయలు మాత్రమే. 600 కిడ్నీ బయాప్సీలు చేసిన అనుభవం కలదు. 50 మంది చిన్నపిల్లలకి కిడ్నీ బయాప్సీ చేసిన అనుభవం కలదు. చేతికి ఫిస్ట్లో లేదని బాధపడుతున్నారా? పర్మనెంట్ డయాలసిస్ పేషెంట్స్ ఫిస్ట్లో ఆపరేషన్ 18,000 నుంచి 20,000 రూపాయలు మాత్రమే. ఈ నరాలు సరిగ్గా లేవు, ఫిస్ట్లో దొరకట్లేదు, మరి ఎలాగ డయాలసిస్ అని ఇబ్బంది పడుతున్నారా? మన బతుకు ఇక్కడితో అయిపోయింది అనుకున్నారా? లేదు, దానికే మార్గం పర్మ్ కేర్. పాలిండ్రోమ్ 3rd జనరేషన్ పర్మ్ కేర్ మొత్తం కలిపి 35,000 రూపాయలు మాత్రమే. ఇంపోర్టెడ్ పర్మ్ కేర్. సో మనం యుఎస్ లో తయారయ్యే కెథటర్స్ మాత్రమే, యుఎస్ FDA అప్రూవ్డ్ కెథటర్స్ మాత్రమే వాడతాం. నాణ్యమైన వైద్యానికి మారుపేరు శ్రీ సాగర్ కిడ్నీ కేర్ రాజమండ్రి. విద్యా వికాస్ 25 years of excellence. క్వాలిటీ ఎడ్యుకేషన్ తో పాటు ఎక్స్ట్రా కరికులర్, సోషల్ యాక్టివిటీస్ ను కలిపి బోధించే ఏకైక విద్యా సంస్థ. ఇక్కడ ప్రతి విద్యార్థి ఇండిపెండెంట్ గా డెసిషన్ మేకింగ్ స్కిల్స్ తో వాళ్ల భవిష్యత్తును వాళ్లే నిర్ణయించుకునేలా తయారు చేయబడతారు. వెల్ ఎక్స్పీరియన్స్డ్ లెక్చరర్స్, ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్ విత్ బిల్డ్ ఇన్ ప్లే జోన్స్, సెక్యూర్డ్ అట్మాస్ఫియర్, 24/7 CCTV సర్వైలెన్స్. అరౌండ్ 120 విలేజెస్ కు బెస్ట్ బస్ ట్రాన్స్పోర్టేషన్, న్యూట్రిషన్ మరియు ఆర్గానిక్ ఫుడ్, మినరల్ వాటర్, హాట్ వాటర్ తో కూడిన హాస్టల్స్. గత 20 సంవత్సరాలుగా 10th ఇంటర్మీడియట్ లో స్టేట్ టాప్ రిజల్ట్స్ మరియు ఆల్ ఇండియా IIT, JEE మెయిన్స్, ఎంసెట్ లలో స్టేట్ వైడ్ బెస్ట్ రిజల్ట్స్. ఈ అకాడమిక్ ఇయర్ లో నేషనల్ అండ్ స్టేట్ ఒలింపియాడ్స్ లో 240కి పైగా విద్యార్థులకు ర్యాంకులు. కంప్యూటర్ ల్యాబ్స్, లాంగ్వేజ్ ల్యాబ్స్, సైన్స్ ల్యాబ్స్, లైబ్రరీ, ఫీల్డ్ ట్రిప్స్, సెమినార్ హాల్స్, ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్ అన్ని ఒకే చోట. అది విద్యా వికాస్. విద్యా వికాస్ విద్యా సంస్థలు కిడ్స్ క్యాంప్, హై స్కూల్, జూనియర్ కాలేజ్, జంగారెడ్డిగూడెం, గాజువాక. ఫోన్ నంబర్స్ 08821 223239 and 223139. సెల్ నంబర్స్ 9169969939 and 9491970031. జంగారెడ్డిగూడెంలో 2022వ సంవత్సరం మార్చి మాసంలో జరిగిన వరుస మరణాలు చర్చనీయాంశంగా మారింది. అప్పట్లో ఈ మరణాలను టీడీపీ నాయకులు షేక్ ముస్తాఫా వెలుగులోకి తీసుకొచ్చారు. ఈ మరణాలపై అప్పట్లో తెలుగుదేశం పార్టీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ కేసులపై తదుపరి చర్యలు ఏ మేరకు ముందుకు తీసుకువెళ్లారు అనేది తెలియజేయాల్సిన అవసరం ఉందని ముస్తాఫా కోరుతున్నారు. కల్తీసారా సేవించడం కారణంగా వీరందరూ మరణించారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అప్పట్లో ఈ మరణాలపై వైఎస్ఆర్సీపీ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యే క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. ఏకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి కల్తీసారా మరణాలు కాదని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ సైతం అప్పట్లో మరణించిన ఒకరిద్దరు గురించి మీడియాతో ప్రస్తావిస్తూ సున్నితంగా మాట్లాడారు. ఫోరెన్సిక్ ల్యాబ్ పరీక్షల ఆధారంగా కల్తీసారా మరణాల అనేది ధృవీకరించాల్సి ఉంది. అప్పట్లో 26 మంది కల్తీసారా సేవించడం కారణంగా మరణిస్తే ఈ మరణాలపై బాధిత కుటుంబాలు కేసులు పెట్టుంటే పోస్ట్ మార్టం రిపోర్ట్స్ పరిశీలించాల్సి ఉంది. ఎంతమందికి పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఇచ్చారనేది సైతం టాస్క్ ఫోర్స్ విచారణలో తేలాల్సి ఉండగా సారా మరణాలుగా తెలియజేస్తున్న వారిలో ఎవరెవరు పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం ఆశ్రయించారో ఆ నివేదిక ఆధారంగా శరీరంలో కలిసిన ద్రవాల గురించి ప్రస్తావన తెరపైకి రాను. ఏదో ఒక ఆధారం ఉంటేనే 26 మరణాలపై అధికారులు అంచనాకు రాగలరు. నెల రోజుల్లో టాస్క్ ఫోర్స్ విచారణ చేపట్టనుండటంతో అప్పట్లో ఈ కల్తీసారా ఎక్కడ సేవించారో, తయారీదారులు ఎవరు అనేది తేలనుంది. అప్పట్లో పనిచేసిన సెబీ ఏ మేరకు పనిచేసింది అనే అంశం సైతం పరిశీలనకు రానుందని
పలువురు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా ఈ వ్యవహారంలో ఓదార్చడానికి వచ్చిన నేటి హోంశాఖ మంత్రి అనితకు సైతం పూర్తి స్థాయిలో అవగాహన ఉండగా దర్యాప్తుపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. టాస్క్ ఫోర్స్ నివేదికపైనే తదుపరి చర్యలు ఉండటం తథ్యమనే భావన పాలకుల్లో, అధికార యంత్రాంగంలో ఏర్పడుతుందని పట్టణ ప్రజలు భావిస్తున్నారు. ఆయన మంగళవారం సారా తాగిన వల్ల బుధవారం పొద్దున వాంతులు విరోచనాలు అయినాయని గబగబా సాయిస్ఫూర్తి హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ స్నానింగ్లు అన్ని తెరితే సారా బాగా తాగేసి మళ్ళీ తలకు పెట్టేసిందన్న. మేము సాకులోళ్ళు బట్టలు ఉతుక్కుంటాం. మేము ఆ 2 రోజులు సారా తాగిన వల్ల మనుషులుగా అయిపోయాడు. కిడ్నీలు, కడుపులో పేగులు అన్ని మాడిపోయినాయి అన్నారు. ఒకరోజు అక్కడ ఉంచోగా కొంచెం సీరియస్ అన్నారు అని గుంటూరు తీసుకెళ్తే అక్కడ కూడా అలాగే చెప్పారు. ఇప్పుడేమో స్టేషన్కి వెళ్ళి కేసు రాస్తే వాళ్ళేమో చెట్టు మించి కొట్టిపోయారు, అందుకలా చచ్చిపోయారు అని చెప్తున్నారు. చెట్టు మించి అబ్బాయి ఎప్పుడూ పడలేదు. మేము బట్టలు ఉతుకుతాం. ఆ అబ్బాయి ఆ 2 రోజులు తాగిన వల్ల మనుషులుగా అయిపోయాడు. మేము ఇప్పుడు ఎలా బతకాలి? చిన్న పిల్లలు వేసుకుని నేను ఎలా బతకాలి? డాక్టర్ సిహెచ్ బేబీ కమల. ఈరోజు పేపర్లో వచ్చిన న్యూస్ గురించి అంతా కొంచెం హడావిడిగా ఉంది. మా హాస్పిటల్లో అయితే ఈరోజు అంటే 10th ఒక డెత్ అయ్యింది కేసు. ఆ కేసు అంటే వాళ్ళ కంప్లైంట్స్ ఏంటంటే వామిటింగ్స్ అనే కంప్లైంట్స్తో తీసుకువచ్చారు పేషెంట్ని. వచ్చినప్పుడు పేషెంట్ కొంచెం డీహైడ్రేషన్ ఉంది, తనకి ట్రీట్మెంట్ ఇచ్చి స్టెబిలైజ్ చేసిన తర్వాత వాటికి షిఫ్ట్ చేయడం జరిగింది. వాటికి షిఫ్ట్ చేసిన తర్వాత అతను సడన్గా విదిన్ 5-10 minutesలో సడన్గా బ్రెత్లెస్నెస్లోకి వెళ్ళిపోయి కొలాప్స్ అవ్వడం జరిగింది. రిసెసిటేటివ్ మెజర్స్ తీసుకున్న పేషెంట్ని మేము రివైవ్ చేయలేకపోయాము, డెత్ అయ్యడం జరిగిందనమాట. ఈ తర్వాత 10th తర్వాత ఈరోజు ఇలాంటి కేసులు ఏమి మన హాస్పిటల్కి రాలేదు. అది నిన్న చనిపోయాను. ఒక కేసు అయితే బ్రాడ్ డెత్ తీసుకొచ్చారు. షేక్ యాకూబ్ అని అతను బయట వేరే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోతే కన్ఫర్మేషన్ కోసం మాకు దగ్గర తీసుకురావడం జరిగింది. అంటే ఎదర్ పల్స్ ఇంకా ఉందా లేదా, ఏదన్నా రికవర్ చేయగలుగుతామా అని వాళ్ళు ఆశతో తీసుకొచ్చారు. కానీ మా దగ్గరికి తీసుకొచ్చేటప్పటికి తను చనిపోవడం జరిగింది. ఇప్పుడు మామూలుగా ఇలా వచ్చింది మేడం, ఇలా దీని మీద మీ వైద్య శాఖ తరఫున అసలు ఎలాంటి విచారణ చేపట్టారు? దీని తరఫున మా డిస్ట్రిక్ట్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ వచ్చి మొత్తం హాస్పిటల్ అంతా విజిట్ చేశారండి. అన్ని రిజిస్టర్స్, క్యాజువాలిటీ, వార్డు అన్నీ చూసి ఇన్ఫర్మేషన్ తీసుకుని వెళ్ళడం జరిగింది. ఇక్కడైతే ఇప్పటి వరకు అంటే మల్టిపుల్ డెత్స్ అట్లా ఏం జరగలేదు. ఒక కేసు మా దగ్గరకు వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండగా సడన్ డెత్ జరిగింది. గత వైసీపీ ప్రభుత్వంలో మరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండగా మార్చి 2022లో జంగాణ ప్రాంతంలో మరి వరుస మరణాలు సంభవించటం, అందరూ కూడా మరి విరోచనాలు, వాంతులతోటి మరి మరణించడం జరిగితే మరి మా ఇంటి చుట్టుపక్కల ఎక్కువగా మరణాలు జరుగుతున్నాయి, ఎందుకు జరుగుతున్నాయి ఈ మరణాలని చెప్పేసి ఆలోచించి మరి దాని మీద ఇదేదో అనుమానాస్పదంగా ఉందని చెప్పేసి ఆలోచిస్తే వీళ్ళందరూ కూడా సారా తాగి మరణించినట్టుగా తేలడంతో ఇది కల్తీ సారా తయారు జరుగుతుంది, విపరీతంగా అక్రమాలు జరుగుతున్నాయి. ఈ అక్రమాలని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అరికట్టే పరిస్థితి లేదు. మనుషుల ప్రాణాలతోనే వీళ్ళు చెలగాటమాడుతున్నారని చెప్పేసి ఆ రోజున మొట్టమొదటిసారిగా ఇది సారా మరణాలుగా గుర్తించి నేను మరి ఇదే విషయాన్ని నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి మరి మీడియా ముందు కూడా మాట్లాడి ఈ సారా మరణాలని ప్రపంచానికి తెలియచేయడానికి ప్రయత్నం చేసి వారికి న్యాయం జరిగేలా పోరాటానికి ఆ రోజున ప్రయత్నం చేయటం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారు తెలుసుకొని ప్రతిపక్ష నేతగా జంగారెడ్డి వచ్చి మరి బాధితులు ఆ రోజున మరణించినటువంటి 26 మందిని కూడా ఆయన ఓదార్చి వారందరికీ కూడా మరి ప్రభుత్వం ఏవి ఇవ్వకపోయినా ప్రతిపక్షంలో ఉండి తెలుగుదేశం పార్టీ 1,25,000 రూపాయలు ప్రతి మనిషికి కూడా సారా బాధితులు మరణించిన ఆ కుటుంబానికి అందజేసి మేమున్నాం మీకు అండగా అని చెప్పేసి ఉండటం. మరి ఆ రోజున మన శాసనసభలో మొత్తం అందరూ కూడా ఎమ్మెల్సీలు, శాసనసభ్యులు అందరూ కూడా బస్ వేసుకుని ఇక్కడికి వచ్చి ఆ బాధితులకి డబ్బులు ఇచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ కూడా తీసుకునే పరిస్థితుల్లో తప్పనిసరి పరిస్థితుల్లో మొత్తం ఆ రోజున అచ్చెన్నాయుడు గారు ఆయన నాయకత్వంలో మొత్తం అంతా కూడా రావడం జరిగింది. పోలీస్ స్టేషన్ లో తప్పనిసరి పరిస్థితుల్లో కేసు అయితే తీసుకున్నా గానీ దాని మీద ఎటువంటి దర్యాప్తు చేయలేదు. కానీ ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు ఆ బాధితులు న్యాయం చేయాలి, ఎవరైతే సారా తయారీదారులు ఉన్నారో వాళ్ళకి శిక్షించాలనే ఉద్దేశంతో ఈ రోజున టాస్క్ ఫోర్స్ ని వేసి దీని మీద విచారణ చేసి 1 నెల లోపల ఈ విచారణ చేసి ఇవ్వాలని రిపోర్ట్ ఇవ్వమని చెప్పేసి ఆదేశించడం చాలా సంతోషించదగిన విషయం. ఆయన ప్రతిపక్షంలో మరి ప్రభుత్వం మీద ఏ విషయం మీద అయితే పోరాడారో దాన్ని నెరవేర్చడం కోసం, ప్రజల కోసం ఆయన పనిచేస్తారనడానికి ఇదొక ఉదాహరణ అని చెప్పేసి ఈ టాస్క్ ఫోర్స్ లో ఎవరైతే దొంగలు ఉన్నారో ఆ దొంగలందరూ కూడా బయటకు వస్తారు.
ఇది వైసీపీ మరణాలు సారా మరణాలు అని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటూ వారికి తగు న్యాయం చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాను. చింతలపూడి నియోజకవర్గంలో ప్రతి మండలంలో ఒక పంచాయతీని తీసుకుని 3 నెలల్లో ఆదర్శ పంచాయతీగా చేయాలని చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ అన్నారు. చింతలపూడిలో వికేఎం ఫంక్షన్ హాల్ వద్ద జిల్లా డిపిఓ అనురాధ ఆధ్వర్యంలో చింతలపూడి నియోజకవర్గ పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమెరికా నుండి వచ్చింది ప్రజలకు సేవ చేయటానికని, నియోజకవర్గ అభివృద్ధి చేయటానికి నిర్లక్ష్యంగా వదిలి ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలని అన్నారు. చింతలపూడి నియోజకవర్గంలో పనిచేసే పంచాయతీ కార్యదర్శుల పనితీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎవరూ పని చేయటం లేదని, బాధ్యతాయుతంగా ఉండటం లేదని, వెంటనే పనితీరు మార్చుకోవాలని అన్నారు. 14-15వ ఆర్థిక సంవత్సరం నిధుల వివరాలు, జమ ఖర్చులు, పన్నుల వివరాలు అందజేయాలని అన్నారు. తీసుకునే జీతానికి న్యాయం చేయాలని, ఎప్పటికప్పుడు మీ పనితీరును పరిశీలిస్తుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు, నియోజకవర్గ స్థాయి పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం ప్రమోద కళ్యాణ మండపం నందు అత్యంత కట్టుదిట్టమైన భద్రతల మధ్య సిబ్బందితో ప్రతి ఆలయ హుండీని లెక్కించారు. 34 రోజులకు గాను 3,92,94,035 రూపాయల ఆదాయం సమకూరినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్విఎస్ఎన్ మూర్తి తెలిపారు. అదేవిధంగా 556 గ్రాముల బంగారం, 8 కేజీల 100 గ్రాముల వెండి, పలు దేశాల విదేశీ కరెన్సీ ఉన్నట్లు తెలియజేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి కారణంగా తెలుగు రాష్ట్రాలలో పలుచోట్ల వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ పేర్కొంది. అందుకే వాతావరణంలో విభిన్నంగా ఉన్నట్లు పేర్కొంది. శక్తి తుఫాను ప్రభావం తెలుగు రాష్ట్రాలకు లేదని వాతావరణ నిపుణులు తెలియజేస్తున్నారు. నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయని పేర్కొంటున్నారు. దీని కారణంగా ఈ నెల 26వ తేదీ నుంచి చల్లదనం ఏర్పడి వర్షాలు కురవడం ప్రారంభమవుతాయని తెలిపారు. జూన్ మొదటి వారంలోనే రాష్ట్ర వ్యాప్తంగా నైరుతి రుతుపవనాల ప్రభావం కనిపిస్తుందని స్పష్టం చేస్తున్నారు. ఈసారి ముందుగానే వరుణుడు వర్షించడంతో రైతాంగం హర్షం వ్యక్తం చేస్తోంది. ఈ ఏడాది వర్షాలు సైతం అధికంగా వర్షిస్తాయని తెలియజేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే రైతులు సిద్ధపడాల్సి ఉంది. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం అయ్యప్ప స్వామి ఆలయంలో బుధవారం సందర్భంగా స్వామివారికి విశేష పూజలు చేశారు. భారీ స్థాయిలో భక్తులు పాల్గొన్నారు. వివిధ ద్రవ్యాలతో హరిహరసుతుడు, విల్లాలి వీరుడు అయ్యప్ప స్వామికి పంచామృతాలతో అభిషేకాలు చేశారు. అర్చన, అష్టోత్తర పూజలు జరిపారు. స్వామి శరణమయ్యప్ప అంటూ నామస్మరణ చేశారు. అయ్యప్ప చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు ఉచిత ప్రసాద వితరణ చేశారు. ఆలయంలో నిర్వహించే పూజల్లో పాల్గొనే భక్తులు ఆలయంలో గాని అయ్యప్ప చారిటబుల్ ట్రస్ట్ సభ్యులను గాని సంప్రదించాలని కోరారు. ఏకశిల 18 అయ్యప్ప స్వామి విగ్రహానికి దర్శనం చేసుకోవడానికి వచ్చామండి. మనకి ఎక్కడో కేరళ వెళ్ళి దర్శనం చేసిన దానికన్నా మన ఆంధ్రప్రదేశ్, పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు జిల్లాలో 25 గ్రామంలో ఏకశిల 18 విగ్రహం అయ్యప్ప స్వామి గురవాయిగూడెంలో ప్రతిష్ఠించబడటం చాలా అదృష్టవంతులు మనందరం. కావున మీ అందరూ భక్తులంతా శ్రీ అయ్యప్ప స్వామి దర్శనం చేసుకోవడానికి వచ్చాం. చాలా కన్వీనియంట్గా ఉందండి. అయ్యప్ప స్వామి దర్శనం చేసుకున్నాం. అందరూ భక్తులందరూ స్వామివారి కృపకు పాత్రలు కాగలని మరి ప్రార్థిస్తున్నాం. శబరిమలలో ఎలాగైతే మనం స్వామి దర్శనం చేసుకుంటామో అలాగే ఇక్కడ కూడా దర్శనం చేసుకుని స్వామివారి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెంలో ప్రారంభమైన హనుమత్ జయంతి ఉత్సవాలు పాల్గొన్న ఆలయ ఈవో ఆర్వి చందన. కన్నుల పండుగ జంగారెడ్డిగూడెం మండలం మైసనగూడెం ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట. భారీగా తరలివచ్చిన భక్తులు, స్వామిని దర్శించుకున్న భక్తులు.
ఏలూరులో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 34వ వర్ధంతి ఘన నివాళి అర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు. ఏలూరులో నిర్వహించిన యోగాంధ్ర యాప్ ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి. జంగారెడ్డిగూడెంలో సారా మరణాలను వెలికి తీసింది తానేనంటున్న టీడీపీ నాయకులు షేక్ ముస్తఫా. టాస్క్ ఫోర్స్ విచారణతో నిజాలు బయటకు వస్తాయని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.